మెదక్ జిల్లా చిలక్చెడ్ మండలం బండపోతంగల్ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ది పశు సంవర్ధక శాఖ సహకారంతో పశువులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంలో రైతుకి తక్కువ ఖర్చుతో అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలుజాతి ఆడదూడలు పుట్టేలా రైతులకు మంచి ఆదాయం పెంపొందించే దిశగా కృత్రిమ గర్భధారణ వివిధ రకాల వ్యాధులకు మందులు ఇవ్వగలమని తెలిపారు. అవసరం లేదు దాని గట్టు పశుసంవర్ధక మరియు పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువుల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఈ పశువుల ఆరోగ్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సకాలంలో ఎదకరాని పాడి పశువులను తీసుకొచ్చి పరీక్ష చేయించినట్టయితే గర్భంలో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే ఏమైనా డిసీజ్ కానీ ఉన్నట్టయితే వాటికి యాంటీబయాటిక్ ద్వారా కానీ హార్మోన్లు కానీ మినరల్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేసి సకాలంలో ఎదకు రావడానికి అవకాశం ఉన్నది. పాడి పశువులు ఈన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపల చూడి కట్టించినట్టయితేనే ఆ పాడి పశువులకు ఆ రైతుకు లాభసాటిగా ఉంటుంది. అట్లనే పాలు బిత్తుకుంటా 4 నెలలు 5 నెలలు ఉంటే ఆ పశువు ఒట్టిపోయి ఫర్దర్గా సూడి కట్టకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి రైతులను గమనించవలసింది ఏంటంటే పాడి పశువులు ఈన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో సూడి కట్టినట్టయితే ఈతల మధ్య ఎడం తగ్గి పాల ఉత్పత్తి పెరిగి దూడలు కూడా ఆడదూడలు పుట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాడి పశువులను ఎద కూడా మిస్ చేయొద్దు. ఈ 90 రోజుల తర్వాత 4 నెలలకు 5 నెలలకు కట్టిస్తా అంటే లాభం ఉండదు. ఎందుకంటే ఒక ఎద మిస్ అయితే 21 రోజులు 21 రోజులకు ఇంటూ ఒక 8 లీటర్లు ఇచ్చినా 5 లీటర్లు ఇచ్చినా కానీ 160-170 లీటర్లు పాలు ఇస్తాయి. దాంట్లో ఇంటూ 6 రూపాయలు ఇసుకున్నా 11-12 వేలు లాసం ఒక్క ఎద మిస్ అయితే. ఇది గమనించవాలని నేను కోరుతున్నాను పాడి రైతులందరినీ. ఎద మిస్ కాకుండా పాడి పశువులు అయిన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపల చూడు కట్టించుకుంటే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా దూడలు కూడా పుట్టిన దూడలకు గంటన్నర లోపల జున్నుపాలు తాగిస్తే దాంట్లో ఇమ్యూనోగ్లోబిన్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా దూడ ఆరోగ్యంగా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. త్వరగా ఎదకు వస్తుంది. దూడలకు పుట్టిన 10 రోజులు తర్వాత 20 రోజుల తర్వాత నెల 6 మాసాలు వచ్చే వయసు వరకు క్రమం తప్పకుండా నట్ల మంది తాగించినట్లయితే అవి ఆరోగ్యంగా బలంగా ఉండి త్వరగా ఎదకొచ్చి చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు